యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించెదరు. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రభు మనలను కాపాడి ఈ నెలంతా కూడా ఆయన దయగలిగిన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేసినందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? ప్రతి దినము కూడా అనుక్షణము కూడా కనుపాప వలె మనలను కాపాడుచు నడిపిస్తున్న మన దేవుని నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుని వెతికినప్పుడు నిజమైన ఆనందం దొరుకుతుంది. లోకములో మనకి ఆనందం, సంతోషాలు, ఎన్నో ఉత్సాహాలు కనబడతా ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి. కానీ వాటిలో మనము పరిపూర్ణమైన సంతోష సమాధానాలు అనుభవించే ప్రసక్తి అనేది కనబడదు. ఎందుకు అంటే తాత్కాలికమైన సంతోషాలు, క్షణికానందము అన్నట్లు. అవును, యేసయ్య అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకములో కలిగే ఏ సంతోషమైనా, ఎలాంటి ఆశీర్వాదమైనా, మనకి కంటికి కనబడే ఏ అభివృద్ధి అయినా కొంతకాలమే. ఆ తర్వాత పరిపూర్ణమైనదిగా ఏది భూమి మీద మనము పొందలేము. అయితే దేవుని వెదకువారు నిత్యానందము, నిత్య సంతోషము, పరిపూర్ణమైన శాంతిని, సమాధానమును, నెమ్మదిని అనుభవించెదరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి, నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా, నీకు కలిగిన ఆనందము ఇంకనూ అది స్థిరమైనదిగా ఉండునట్లుగా యెహోవాని వెదకి ఆయన ఆజ్ఞలను హృదయములో భద్రపరుచుకొని దేవునిని వెంబడించుట మనకు చేతనైతే చాలు. పరిపూర్ణమైన సమాధానము, సంతోషము మనము ఈ భూమి మీద ఉండగానే అనుభవించగలుగుతాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మిమ్ములను వెదుకు వారు ఎంత గొప్ప సంతోషాన్ని, ఎంత నిత్యానందమును పొందగలరో మీ లేఖనాలలో నుండి మాతో మాట్లాడారు, ధైర్యపరిచారు. మాకు కనబడే ఏ సంతోషమైనా అది అసంపూర్తిమైనది, అసంతృప్తికరమైనదే. కానీ మీరిచ్చే సమాధానము, శాంతి, ఆనందము అది శాశ్వతమైనది, నిత్యమైనది అని మేము గ్రహించి మిమ్ములను వెదకి మీ ఆజ్ఞలను వెంబడించి మీ అడుగు జాడలలో నడిచి అయ్యా మీ మార్గాలలో మేము నాయన నడుచుకోవటానికి, స్థిరపరచబడటానికి కృపద ఇచ్చేయమని వేడుకుంటున్నాం. నిత్యానంద భరితులుగా మమ్మలను చేయండి. ఆ నిత్య సంతోషము మేము అనుభవించు వారిగా మీ మార్గాలలో నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.